హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దారి చేరమా 11వ భాగాన్ని వినేద్దాం. రమ్య మాటలు వినగానే సూర్యకాంతం కోపంగా ముందుకొచ్చి రమ్య చెంపపై ఒక్కటిచ్చింది. ఏంటే వాగుతున్నావు? అది ఇచ్చిన డబ్బులు నువ్వెందుకు తీసుకున్నావు? అది మన మీద ప్రేమతో ఇచ్చింది కానీ ఏదో ఆశించి కాదు. అయినా ఎందుకు అక్కంటే నీకు ఇష్టం ఉండదు? ఉండదు. అది నాకు పుట్టిందా? నా కూతురా? నువ్వే నా కూతురివి. అది నా కూతురు కాదు. ఇంకోసారి దాన్ని కలిసినట్టు నాకు తెలియాలి. ఏం చేస్తానో నాకే తెలియదు. అది చూపించే ప్రేమ మమకారం అన్నీ చూసి మురిసిపో. మాకు మూసుకొని లోపలికెళ్ళు, లేదంటే ఇకపై నేను గదిలో పెట్టి తాళం వేస్తాను. ఎక్కడికి పంపించను. అమ్మా అరవకు, పో లోపలికి. ఈ సూర్యకాంతం అన్నంత పని చేస్తుందని నీకు తెలుసు. వెళ్ళు. ఇంకోసారి నా మాట కాదని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలి అంటూ కోపంగా చూసి శివాని ఇచ్చిన డబ్బులు గుమ్మంలో విసిరి తన గదిలోకి వెళ్ళింది. తల్లి చేసిన పనికి రమ్యకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంకా ఎక్కువ మాట్లాడిన తనని నిజంగానే గదిలో బంధిస్తుందని కోపంగా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చొని తలని అలా వెనక్కి వాల్చింది. జై శివాని ఫేస్లు గుర్తుకు రాగానే ఏదేమైనా అక్కకి మంచి సారే దొరికారు, అక్క ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలు అనుకుని జై ఫేస్ గుర్తుకు రావడంతో నిజంగా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు. చచ, నేనేంటి ఆయన కోసం ఆలోచిస్తున్నాను అనుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. లోపలికి వచ్చిన విజయ్, ఏంటి సినిమాకి వెళ్ళేది ఉందా లేదా? తాపిగా కూర్చున్నారు. వెళ్దాం శివ. శివ అయిందా? సార్ వస్తున్నాను అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చింది శివాని. అసలు కుదురుగుండవా నువ్వు? చెప్పాను కదా కిచెన్ రూమ్కి వెళ్ళొద్దని. అది కాదా ఆంటీ, స్టవ్ క్లీనింగు. శివ నీకేం చెప్పాను అని జై సీరియస్గా చూడగానే శివాని చిన్నగా నవ్వుతూ వెళ్దామా అనేసరికి అందరూ నవ్వుతూ కారెక్కి సినిమా థియేటర్కి వెళ్ళారు. కారు దిగిన జై, శివాని, సురేఖ లోపలికి వెళుతూ విజయ్ కోసం చూశారు. ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, నేను ఇప్పుడే వస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. సరే తొందరగా వచ్చాయి అని జై లోపలికి వెళ్ళాడు. ఫోన్ మాట్లాడుతూ పక్కకు వచ్చిన విజయ్ మాట్లాడుతూ పక్కకు చూశాడు. అప్పుడే కార్ దిగి ఫ్రెండ్స్తో వచ్చిన విద్యాని చూసి ఓ ఈ వగలమారి కూడా వచ్చిందా అనుకుని ఫోన్ కట్ చేశాడు. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న విద్య ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించడంతో సడన్గా వెనక్కి తిరిగి తననే చూస్తున్న విజయ్ని చూడగానే షాక్ అయింది. వీడు కూడా వచ్చాడా? అనవసరంగా వచ్చానే, ఇప్పుడు మళ్ళీ నన్ను ఎన్ని మాట్లాంటాడు. ఎందుకైనా మంచిది వీడి కంట్లో ఎక్కువసేపు ఉండకూడదు అనుకుని గబగబా ఫ్రెండ్స్తో లోపలికి వెళ్తుంటే పెద్ద పెద్ద అడుగులతో ఆమె వెనకే వచ్చి ఎవరూ చూడకుండా ఆమె చేతిని పట్టుకుని సైడ్కి లాగాడు విజయ్. ఆ ఊహించిన చర్యకి విద్య షాక్ అయింది. విజయ్, నీ డ్రామా తర్వాతలే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎందుకు వస్తాను? సినిమా చూడ్డానికే వచ్చాను. అవునా? లేదంటే మీ అన్నయ్య మమ్మల్ని ఫాలో అవ్వమన్నాడా? ఎందుకు నువ్వు మాటికి ఇలా మాట్లాడుతున్నావు? చేసిన ద్రోహం మర్చిపోవడానికి నేను ఏమన్నా చిన్నపిల్లన్నా? విజయ్ ఇక్కడ తక్కువ అంచనా వేకో. అయినా ఊరిలో ఇంకా ఎక్కడ సినిమా థియేటర్ లేనట్టు ఈ థియేటర్కి ఎందుకు వచ్చావే? నేనేమన్నా కలగన్నానా? నాకేం తెలుసు మీరు కూడా ఎక్కడికే వస్తారని. ఏంటి నోరు పెద్ద చేసి మాట్లాడితే సైలెంట్గా లోపలికి వెళ్తానన్నా? నా ఉద్దేశం అది కాదు విజయ్. పేరు పెట్టి పిలిచావంటే గొంతు పిసికేస్తాను. కాల్ మీ సార్. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఇప్పుడు నీ బాధ ఏంటి? నేను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు అంతేనా? నువ్వు ఎక్కడుంటే నాకెందుకే, కానీ చిన్న అనుమానం నీ మీద. ఏంటి? ఒక్కసారిగా ఆమె నడుము దగ్గర వెనక వీపు దగ్గర టచ్ చేస్తూ మీ అన్నయ్యది నీది క్రిమినల్ బ్రెయిన్ కదా, గంతో మమ్మల్ని షూట్ చేయాలని చూస్తున్నారేమో అని. ఆ మాటకి విద్య కంట్లో సన్నని కన్నీటి తడి. ఎందుకు నన్ను నమ్మటం లేదు? నమ్మకం ఒక్కసారి పోతే తిరిగి రావడం చాలా కష్టం అంటూ తన కౌగిల్లో ఉన్న విద్యాని ఒక్కసారిగా వెనక్కి నెట్టి ఇంకా వెళ్ళు. నువ్వు నా విషయంలో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు విజయ్. లేదు, కరెక్ట్గానే అర్థం చేసుకుంటున్నాను. క్యూట్గా చూసినంత మాత్రాన ఎవరి హార్ట్ని కిల్ చేయలేవు అని విజయ్ కోపంగా లోపలికి వెళ్ళాడు. అప్పటికే ఇదంతా చూసిన జై బాధపడ్డాడు. ఎందుకు వీడి విద్యని బాధ పెడుతున్నాడు? అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అనుకుని విద్య దగ్గరికి వచ్చి విద్య, జై, ఎందుకు వాడు అన్ని మాట్లాడుతున్నా కామ్గా ఉంటున్నావు? నీకు బాధగా అనిపించడం లేదా? నిజం చెప్పనా జై? చెప్పు విద్య. వాడిని చాచిపెట్టి ఒక్కటి కొట్టి దగ్గరకు లాక్కుని నేను నీ విద్యానని చెప్పాలనుంది, కానీ వాడు ముక్కు మీద కోపం. చూసిన చూపు దగ్గర నుండి ఇంచ్ గ్యాప్లో వాడు కోపంగా మాట్లాడుతుంటే నిజంగా వెన్నులో వణుకొస్తుంది. అసలు వాడి మనిషేనా? ఏడుస్తూ విద్య అలా అనేసరికి జైకి నిజంగానే నవ్వు వచ్చింది. విద్య, చాలా కోపం వస్తుంది జై. వాడు చెప్పింది ఎదుటి వాళ్ళు వినాలి, కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది అస్సలు వినడు. చాలా రాక్షసంగా మారిపోయాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు. ఫ్రెండ్స్తో వచ్చావా? అవును జై. సరే పద, శివాని దగ్గర కూర్చుందు. ఎందుకు? వాడి కోపానికి మళ్ళీ బలవ్వడానికా?
వద్దు, నా ఫ్రెండ్స్ దగ్గరే కూర్చుంటాను. చేసుకున్నాను కదా, అందుకే ఇప్పుడు వాడి చేతుల్లో అనుభవిస్తున్నాను. నాకేదో ఒకరోజు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను వాడి పని అంటూ విద్య కోపంగా వెళ్ళగానే జై తనలోనే తాను చిన్నగా నవ్వుకొని లోపలికి వచ్చాడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వాడు ఎప్పుడు చూసినా ఫోన్లు పట్టుకొని బయటికి తిరుగుతారు. అది కాదమ్మా. మరేంట్రా, సరే కూర్చో, సినిమా స్టార్ట్ అయింది కదా అని సురేఖ అనగాని జై శివాని పక్కన కూర్చున్నాడు. విజయ్ సురేఖ పక్కన కూర్చుని సినిమా చూస్తున్నాడు. శివాని పక్కన కూర్చున్నాడు, కానీ జై చూపంతా శివాని మీదనే ఉంది. సీటు వెనక్కి వాలి ఆమెనే చూస్తాడు. ఎంతో ఇంట్రెస్టింగ్గా సినిమా చూస్తుంది శివాని. మధ్యలో ఒక సీన్ వచ్చేసరికి శివాని ముఖంలో రంగులు మారాయి. జై తన చూపుని స్క్రీన్ మీదకు మరల్చి అంతలోనే శివానిని చూశాడు. ఆమె ముఖంలో కోపం, చెమట చూస్తున్న జై ధైర్యంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అప్పటి వరకు భయంగా ఉన్న శివాని జై తన చేతిని పట్టుకునేసరికి బాధగా అతని వైపే చూస్తుంది. ఇంకా సినిమా చూడడం నా వల్ల కాదు సార్ అన్నట్టుగా ఆమె చూసేసరికి జై ఆమె చేతిని పట్టుకుని పైకి లేచి తనతో పాటుగా శివానిని బయటికి తీసుకెళ్లాడు. ఇదంతా చూసిన సురేఖ విజయ్ ఏం మాట్లాడలేదు. విజయ్ తనని తాను చిన్నగా నవ్వుకున్నాడు. ఏమైంది శివ, సినిమా నచ్చలేదా? మీరు తెలిసి అడుగుతున్నారా, లేదంటే తెలియక అడుగుతున్నారా? అదేంటి, అది సినిమాలో హీరో చెల్లిని రేప్ చేశారు కదా సార్. అయితే అయితే అంటారేంటి సార్? నాకు నిజంగానే భయం వేసింది. భయమా? ఎందుకు? అదేం లేదు సార్ అంటూ శివాని కంగారుగా కారులో కూర్చుని, ప్లీజ్ సార్, నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు, ఇంటికి వెళ్ళిపోదామా? జైకి తెలుసు శివాని తన మనసుకైన గాయం తలుచుకొని బాధపడుతుందని. సరే వెళ్ళిపోదాం, ముందు వాటర్ తాగు. థ్యాంక్ యూ సార్ అని జై ఇచ్చిన వాటర్ తాగి శివాని విండో బయటికి చూసి, సార్. ఏంటి శివ, అమ్మాయిల జీవితం అంటేనే అంత అలుసా? వాళ్ళకంటూ ఇష్టాలు, ఒక మనసు అంటూ ఉంటుంది కదా, కానీ ఎందుకు ఎవరు ఏం పట్టించుకోరు? అందరి వరకు ఎందుకు సార్? మా అమ్మ నన్ను పట్టించుకోవడం లేదు. బాధలో నాకు తోడుగా ఉండాల్సింది పోయి రోడ్డు మీదకి నెట్టింది. ఒక్కసారి కూడా మా అమ్మకి ఎందుకు అనిపించలేదు సార్ నా బ్రతుకు ఏమైపోతుందని. నీకు ధైర్యం లేదు శివ. జై మాటలకి కోపంగా చూసింది. ఏంటి సార్, నీకు నిజంగానే ధైర్యం లేదు అంటూ కార్ స్టీరింగ్ తిప్పుతూ శివాని కళ్ళలోకి చూశాడు. ఆమె చూపులో ఎక్కలేని కోపం. నాకు ధైర్యం లేదా? అవును, ధైర్యం లేకుండానే మా అమ్మ నన్ను బయటికి నెట్టేసినా ఎందుకు ఒంటరిగా బ్రతుకుతున్నాను? ధైర్యం లేకుండానే బ్రతుకుతున్నానా? మీ అమ్మ బయటికి నెట్టేసింది అంటున్నావు, కానీ ఎందుకు నెట్టేసింది? నీలో ధైర్యం లేక కదా. ఈ అమ్మని ఎదిరించలేక పిరికిదానలా ఏడుస్తూ కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తావు. నిజంగా నీకు ధైర్యం ఉంటే ఇది మా నాన్న కట్టిన ఇల్లు, నేనెందుకు బయటికి వెళ్తానని పౌరుషంగా మాట్లాడి ఇంట్లో ఉండాల్సింది పోయి బయటకు వచ్చావంటే నీలో ధైర్యం లేకనే కదా. నాలో ధైర్యం లేక కాదు సార్. మరి ఇష్టం లేని మనుషుల మధ్య ఒంటరిగా బ్రతకడం ఇష్టం లేక. శివ అంటూ జై చూసేసరికి శివాని ఏడుస్తూ, మరెందుకు వచ్చేస్తాను? నేనెందుకు ఇల్లు వదిలి వచ్చేస్తాను? నేనంటే నచ్చదు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనసు మొక్కలు చేసే మాటలు ఎన్ని సంవత్సరాలను భరించాలి? ఎవరి కోసమని భరించాలి? ప్రేమ ఉన్న చోట కష్టంగా ఉన్నా సరే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇష్టం లేని మనుషుల మధ్యన మనం ఎంత ప్రేమగా మంచిగా ఉన్నా సరే ఆ సూటిపోటి మాటలకి స్వర్గం కూడా నరకంలానే ఉంటుంది సార్. చిన్నప్పటి నుంచి ఆ నరకం చూస్తూనే వచ్చాను. ఇంకా భరించడం నా వల్ల కాక బయటకు వచ్చేసాను, కానీ ధైర్యం లేక కాదు సార్. నిజం చెప్పాలంటే ఆ ఇల్లు కూడా నా పేరునే ఉంది, కానీ ఎందుకో నాకు ఆ రోజు మా అమ్మ నా మాటలకి చచ్చిపోవాలనిపించేది, కానీ గుండె నిబ్బరం చేసుకుని బ్రతుకుతున్నాను. అంటే నా కాళ్ళ మీద నేను నిలబడి నన్ను గాయపరిచిన వాళ్ళకి శిక్ష వేయాలని, అంతేకాని పిరికితనంతో బయటికి రాలేదు సార్ అని శివాని కంటి నిండా నీళ్ళతో చూసేసరికి జై బాధగా చూశాడు. చెప్పండి సార్, ఇల్లు వదిలి రావటం నేను చేసిన తప్ప? కాదు శివ అంటూ జై కారు స్పీడ్ పెంచాడు. సీటు వెనక్కి వాలిన శివానికి తన జీవితం అంతా ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపించేసరికి తనలోని తను విరక్తిగా నవ్వుకుంది. శివ, చెప్పండి సార్, నిన్నొకటి అడగనా? ఏంటి సార్? ఇప్పుడు అన్నావు కదా నిన్ను గాయపరిచిన వాళ్ళకి శిక్ష వేయాలని. నిన్నెవరు గాయపరిచారు? ఎందుకు సార్, నా గాయం బయటికి చెప్పుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను. అలానే బయటికి చెప్పుకునేది కాదు. అయితే నువ్వు ఎవరికైతే శిక్ష వేయాలనుకుంటున్నావో మరి నేను హెల్ప్ చేయనా? ఆ మాటకి చివ్వున జైకల్లోకి చూసింది శివాని. ఎందుకు శివ అలా చూస్తున్నావు? ఏం లేదు సార్, మనసులో ఉన్న బాధని ఎలానో పైకి చెప్పుకో. కనీసం ఒక ఫ్రెండ్గా అయినా నీకు హెల్ప్ చేయనివ్వా? ఇప్పటికే మీకు చాలా రుణపడిపోయాను సార్. నాకు జీవితం ఒక్కటే కాదు, బ్రతకడానికి కూడా ఆశ్రయం ఇచ్చారు. ఇంకా నేనెందుకు బాధపడుతున్నాను? తెలియకుండానే నాకు హెల్ప్ చేస్తాను అంటున్నారు. మీ మంచితనానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ కృతజ్ఞత చూపిస్తున్నావు కదా,
జై మాటలకి శివాని ఏం అర్థం కాక చూసేసరికి జై చిన్నగా నవ్వుతూ, ఇప్పటికే చెంపలు తడిచి 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 ముద్దయ్యాయి, ఇంకా ఏడిస్తే కారు ఒక్కటే కాదు నేను కూడా నీ కన్నీటి ప్రభావంలో కొట్టుకుపోతానేమో అని అల్లరిగా జై అనగానే శివాని వెంటనే కళ్ళు తెరుచుకొని, సారీ సార్. గుడ్, ఎప్పుడూ ధైర్యంగా ఉండు అని కార్ స్పీడ్ పెంచాడు. కాసేపటికి కారు ఇంటి పార్క్ చేయడంతో ఇద్దరు కారు దిగి లోపలికి వచ్చారు. శివాని నేరుగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాటన్ చీర కట్టుకుని ఎప్పట్లానే జడలు అల్లుకొని బయటకు వచ్చి కిచెన్ రూమ్కి వచ్చింది. వంటలన్నీ చల్లారిపోవడంతో అన్నీ వేడి చేసి ఐటమ్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది హాల్లో సోఫాలో కూర్చుంది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన జై ఫోన్ మాట్లాడుతూ శివానిని చూశాడు. ఆమె చీర కట్టు అందం అన్నీ జైని మాయ చేసేసరికి తనని తాను మైమరిచిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా శివానిని తన ఒడిలోకి లాక్కున్నాడు. ఊహించని చర్యకి షాక్ అయిన శివాని భయంగా జై వైపు చూసింది. అతని చూపుల్లో ఎక్కడలేని ప్రేమ కనిపించేసరికి అలానే చూస్తుండిపోయింది శివాని. సార్ ఏంటిది? ఆమెకి మరొక అవకాశం ఇవ్వకుండాని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టి, ఐ లవ్ యూ శివ. ఏంటి? ఐ లవ్ యూ అని జై అనగానే చాచిపెట్టి జై చెంపపైన ఒక్కటిచ్చింది శివాని. దెబ్బకి చేతిలో ఉన్న ఫోన్ కింద పడేసరికి లోకంలోకి వచ్చాడు. అమ్మో, కలలోని చెంపదెబ్బ కొట్టిందంటే రియల్గా ఇది నన్ను చంపినా చంపేస్తుంది. పైకి అలా ఉంటుంది కానీ దీనికి అసలే కోపం ఎక్కువ అనుకుని శివాని చూశాడు. రండి సార్, భోజనం వడ్డిస్తాను. హా శివ, వస్తున్నాను అంటూ కింద పడేసిన ఫోన్ తీసుకుని నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని, జై చాలా జాగ్రత్తగా ఉండు. శివ అందంగా ఉంది కదా అని సొల్లు కార్చుకొని చూడకు, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని తనకి తానే ధైర్యం చెప్పుకొని చైర్లో కూర్చున్నాడు. చీరపల్లని నడుము దగ్గర తోపుకొని ఫేస్ మీద పడిన కురుల్ని వెనక్కి నెట్టి జైకి భోజనం వడ్డించింది. శివ, ఇవన్నీ నీకెందుకు, నేను పెట్టుకుంటాను కానీ నువ్వు భోజనం చెయ్యి. అయ్యో పర్లేదు సార్. ఏం పర్లేదు, ముందు కూర్చో అని జై చిన్నగా కసిరేసరికి కామ్గా అతని పక్కనే ఉన్న చైర్లో కూర్చుని తను వడ్డించుకుని జైని చూసింది. ఏంటి సార్ తినకుండా అలా చూస్తున్నారు? అసలు వంటలన్నీ ఎప్పుడు చేస్తావు? అమ్మ చెప్పింది కదా బయట తినేసొద్దామని. అది మధ్యాహ్నం చేసినవే సార్, వేస్ట్ చేయడం ఎందుకని కర్రీస్ వేడి చేశాను. రైస్ ఎలానో హాట్ బాక్స్లో ఉంది కదా. ఏమైంది సార్, బాగాలేదా? లేదు లేదు శివ, చాలా బాగా వండావు. నీ చేతితో ఏదో మ్యాజిక్ ఉంది. నీ లైఫ్లో వచ్చేవాడు నిజంగా చాలా లక్కీ అని జై కావాలని శివాని ముఖం చూసి అనేసరికి శివాని విరక్తిగా నవ్వుకొని, భోజనం చేయండి సార్ అంది. నిన్నొకటి అడగనా? కర్రీ వేసుకుంటూ అడిగాడు. ఏంటి సార్? అసలు నీ లైఫ్లో ఎలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నావు? ప్రస్తుతం నా దృష్టి అంతా జాబ్ మీదనే సార్. పెళ్లి మీద నాకు అసలు ఆలోచనే రాలేదు. కానీ నీకంటూ తోడు ఉండాలి కదా శివ. నాకంటూ తోడు మీరే చెప్పండి సార్. నిజంగా నాకు ఎవరైనా వస్తారా? అదేంటి శివ అలా అంటున్నావు? నీకేం తక్కువ? టాలెంట్ ఉంది, జాబ్ ఉంది, అందం ఉంది, మంచి గుణం ఉంది, అన్నింటికి మించి మంచి మనసు ఉంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న నీకు ఎవరు రాకుండా అంటారు? అన్నిటికీ మించి మంచి క్యారెక్టర్ కూడా ఉండాలి కదా సార్. ఏంటి శివ నువ్వు అనేది? అబ్బే ఏం లేదు సార్ అని కర్రీ వేసుకొని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది శివాని. శివాని మాట్లాడిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. రేపు మీటింగ్ రెస్టారెంట్లో సార్, 9 కల్లా ఉండాలి. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ఫైల్ అది నా దగ్గరే ఉంది, ఒకసారి చెక్ చేస్తారా? అవసరం లేదు శివ, నీ వర్క్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇంకా ఈరోజు వర్క్ ఏం పెట్టుకోకు. భోజనం చేసావు కదా, రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ శివ. గుడ్ నైట్ సార్ అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలన్నీ కిచెన్ రూమ్లో పెట్టి టేబుల్ నీట్గా క్లాత్తో తుడిచి కిచెన్ రూమ్లో క్లీన్ చేసి బయటకు వచ్చింది. అప్పటికే తనని కోపంగా చూస్తున్న జైని చూసి, ఏమైంది సార్? నీకేం చెప్పాను? అయిపోయింది సార్ పని. సరే ఇంక రెస్ట్ తీసుకో. ఓకే సార్, గుడ్ నైట్ అని చెప్పి శివాని తన రూమ్కి వెళ్ళింది. జై కూడా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలాడు. శివాని మాటలు, ఆమె బాధ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చేసరికి జైకి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఆమె కోసం ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. సినిమా అయితే చూస్తుంది కానీ తన చేతులు తనకి తెలియకుండానే వణుకుతున్నాయి. కారణం తన పక్కనే తనంటే ఇష్టం కూడా లేని చూపులతోని చంపేసే విజయ్ పక్కనే కూర్చుంది విద్య. విజయ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తున్నాడు. విద్య మాత్రం భయంగానే చూస్తుంది. పోయి నా సీటు వీడి పక్కనే రావాలా? నేను పక్కనే ఉన్నట్టు వీడికి తెలిస్తే ఇంకెంత రచ్చ చేస్తాడో దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష అనుకుని సినిమా చూసింది విద్య. కానీ మనసు మాత్రం విజయ్ కోసం తలుచుకుంటుంటే గుండె వేగం మామూలుగా పెరగడం లేదు. ఇంకా తన వల్ల కాక పైకి లేచి కామ్గా బయటకు వచ్చి ఒక పక్కన నించుని వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి చుట్టూ చూసింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఉఫ్ అనుకుని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంది. ఎవరి దగ్గరైతే ఫోన్ రాకూడదు అనుకుందో ఆ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చేసరికి
ఈ టైంలో అన్నయ్య నాకు ఫోన్ చేయడు కానీ ఎందుకు చేశాడు అనుకుని భయంగా తన అన్నయ్యకి కాల్ చేస్తుండగా సునామీలా వచ్చాడు విజయ్. ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని, ఏంటే సినిమా చూడకుండా వచ్చేస్తావు? నీకెందుకు? ఏంటి నోరు లేస్తుంది? నేను పక్కన కూర్చున్నాను కానీ కనీసం నా వైపు 100 కాదు 1000 సార్లు అయినా చూస్తుంటావు. ఏంటి లవ్వా? మాట్లాడు, సైలెంట్గా ఉన్నావేంటి? నేను ఫోను అంటూ నోట్లో మాటల్ని గొంతులోని నొక్కేసుకుని, నా ఫోన్ ఇవ్వు అంది. ఇవ్వను, ఏం చేస్తావు అంటూ పొగరుగా చూశాడు విజయ్. అతని చూపు మాట అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. కోపం కూడా అంతే. సాధారణంగా కోపం రాదు, వచ్చిందంటే పోదు. కానీ మనిషి మాత్రం ఎవరి ఊహలకి అందడు. నీకేం కావాలి అంటూ కోపంగా అడిగింది విద్య. ఏమడిగినా ఇస్తావా? ఇస్తాను, ఏమడిగినా అంటూ 2 కనుబొమ్మలు పైకి లేపి చిన్నగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ఎటూ కదలకుండా ఒక కాల్ని సిమెంట్ బెంచ్కి తన్ని మరో చేతిని ఆమె నడుము దగ్గరకు పోనిచ్చి దగ్గరికి లాక్కొని ఇంకో చేత్తో ఫోన్ని స్టైల్గా తిప్పుతూ, ఏంటి సడన్గా అలా బయటకు వచ్చేసావు? సినిమా నచ్చలేదా? ఏయ్ మాట్లాడు. నచ్చింది. మరెందుకు బయటకు వచ్చేసావు? అది మరి నాంచకుండా సోదాపి 2 ముక్కల్లో చెప్పు, లేదంటే నీకు తెలుసు కదా మనతో మామూలుగా ఉండదు. నువ్వు నా పక్కన ఉన్నావు కదా అందుకని అంటూ భయంగా విజయ్ చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసింది. ఈ టైంలో నా ఫోన్ వీడి చేతిలో ఉండాలా? ఏమాత్రం అన్నయ్య ఫోన్ చేస్తే ఆ ఊహ రాకని విద్య ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. జైకి విద్య వాళ్ళ అన్నయ్యకి మధ్యన ఉన్న శత్రుత్వం అన్నీ విజయ్కి తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణ మీద విజయ్కి ఎంతగా కోపం ఉందంటే ఎదురుగా కృష్ణ కనిపిస్తూ చాలు ముక్కలుగా నరికేస్తాడు. అంత కోపం విజయ్కి. అందుకని మాట్లాడు ప్లీజ్, నన్ను వదులుతాను కానీ ఈ టైంలో ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఫోన్ ఎవరికి చేస్తున్నావు? సూటిగా విజయ్ అడిగేసరికి విద్య గొంతు తడారిపోయి భయంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. ఏం లేదు, హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తేను. నిజమా? అంటూ భయంగా చుట్టూ చూసి, వాడెందుకు నాకు ఫోన్ చేసినట్టు? నేను జై ఇంటికి వెళ్ళాలని అన్నయ్యకి తెలిసిందా? చెట్టంత మగాడు పక్కనుంటే మాట్లాడవేంటి? ఏం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి, మర్యాదగా నా ఫోన్ ఇవ్వు, లేదంటే ఏం చేస్తానో నాకు తెలియదు. విద్య అలా అనగానే విజయ్ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద పేరు చూసిన విద్య భయంతో విజయ్ని చూసి బిగుసుకుపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.